ఏదైతే ఈ కార్యక్రమంలో మనతో పాటు అలేఖ్య మేడం గారు ఉన్నారు. ఆవిడ వన్ ఆఫ్ ది స్కూల్ కి ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైనది. మనకు చాలా పురాణాలు ఉన్నాయి. అందులో కార్తీక పురాణం ఈ కార్తీక మాసంలో మనం చదివినట్టయితే దీపం యొక్క విశిష్టత అందులో చక్కగా వర్ణించబడింది. దీపం మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, మనకు ఒక జ్ఞానాన్ని ప్రసాదించి ఒక త్రోవని చూపిస్తుంది అనమాట. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఒక్కసారి దీపం పెట్టి ప్రతిరోజు నిత్యం ఉదయము సాయంత్రం దీపం పెట్టి దీపం ముందు 2 నిమిషాలు మనసు అర్పిస్తే చాలు, మన జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఇప్పుడు నడుస్తున్న కాలంలో ప్రతి ఒక్కరూ రీల్స్ చూడడము, మొబైల్స్ చూడడం, వీటికే సమయం కేటాయిస్తున్నారు. దాంట్లో ఒక్క 10 నిమిషాలు మనం దేవుడి దగ్గర కూర్చుని ఏదో ఒక పురాణం రోజు పెద్దగా చదవని అవసరం లేదు, ఒక 5 నిమిషాలు దీపం వెలిగించి మన జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటే జీవితంలో చాలా అత్యున్నత స్థాయికి మనం ఎదుగుతాము అని నా ఉద్దేశం. ఇక్కడ గాజుల రామారంలో జరుగుతున్న కోటి దీపోత్సవం గురించి మాకు మా నాయుడు సార్ గారు చెప్పారు. చాలా దూరం నుంచి జహీరాబాద్ నుంచి మేము ఇక్కడికి వచ్చాము. నేను పల్లవి మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ అలంకరణ అంతా చూసి మనసు చాలా పులకించింది. సో ఇదే విధంగా తక్షణమే మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. మా స్కూల్లో కూడా ఇలాంటిది పిల్లల్లో ఇప్పటి నుంచే పెంపొందించాలి, ఇప్పటి నుంచే వాళ్ళకు ఆ ఆధ్యాత్మికత అనేది తెలియాలి. చదువు ఎంత ఇంపార్టెంటో దానితో పాటు దేవుడి అనుగ్రహం ఉంటేనే మనం కూడా ఏదైనా సాధించవచ్చు జీవితంలో. సో తప్పకుండా మేము ఈ కార్యక్రమం మాకు తోచినట్టుగా మేము ఏదో చిన్నగా ఇంత పెద్దగా మేము చేయలేకపోయినా మాకు తోచినట్టుగా మేము తప్పకుండా మా ఊర్లో కూడా చేసి ప్రతి ఒక్కరికి మాకు తోచినంత జ్ఞానాన్ని మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మీరు చేయాలి, మళ్ళీ మేము మీడియా పార్ట్నర్గా వ్యవహరించాలి దానికి కూడా. థ్యాంక్ యూ. అసలు ప్రిన్సిపల్తో మాట్లాడాలంటే నాకు ఫస్ట్ భయం వేస్తుంది, ఎందుకంటే ఆమె నేను క్వశ్చన్ అడగలేదండి, ఆవిడే మొత్తం చెప్పేశారు ఏమేమి నేను అడగాలనుకున్నాను. ఎంతైనా ప్రిన్సిపల్ కదా, అలాగే ఉంటుంది. ఇప్పుడు తర్వాత మనతో పాటు ఇప్పుడు బ్యాంక్ చైర్మన్ ఉన్నారు. అసలు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సిండికేట్ బ్యాంక్ చైర్మన్ ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి రావడం? శ్రీ శ్రీ నకులేశ్వరదేవి సిద్దిపేట నక్షత్రాల ఆధ్వర్యంలో ఈ గాజుల రామంలో కోటి దీపోత్సవం గత 4 రోజులు, ఈవేళ ఆఖరు 5 రోజులు జరిపించడము చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు కలుగజేసినందుకు ఈ నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చాలా చాలా బాగా చాలా శ్రమపడి చాలా విషయాల్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రోగ్రాన్ని ఇంత బాగా జరిపించగలిగినందుకు వాళ్ళకి కూడా దేవుని ఆశీస్సులు బాగా ఉండాలని, అందరికీ ప్రజలందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎవరైతే జరిపిస్తున్నారో వాళ్ళకి, అలాగే వచ్చిన భక్తులకి, మీకు మాకు అందరికీ ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.